గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. నేటి పంచాంగం నేడు అనగా ఏప్రిల్ 13వ తారీఖు 2026 సంవత్సరము సోమవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:46 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:09 అవుతుంది. తిథి బహుళ ఏకాదశి రాత్రి 9:30 ఉంటుంది. తదుపరి ద్వాదశి వస్తుంది. నక్షత్రము మధ్యాహ్నం 12:42 వరకు ధనిష్ట నక్షత్రం ఉంటుంది. తదుపరి శతభిషం వస్తుంది. యోగము మధ్యాహ్నం 2:19 వరకు శుభం ఉంటుంది. తదుపరి శుక్లం వస్తుంది. కరణము ఉదయం 9:24 వరకు భవ ఉంటుంది. తదుపరి రాత్రి 9:30 వరకు బాలవ ఉంటుంది. దాని తదుపరి కౌలవ రావడం జరుగుతూ ఉంది. శుభ సమయం ఉదయం 5:46 నుండి 6:48 వరకు, తిరిగి ఉదయం 7:50 నుండి 8:52 వరకు ఉంటుంది. మరలా ఉదయం 10:56 నుండి 12:22 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 1:13 నుండి 2:02 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 3:42 నుండి సాయంత్రం 4:06 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండము ఉదయం 10:30 నుండి 12 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి 1:12 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:51 నుండి 3:41 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 8:03 నుండి 9:41 వరకు ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా అమృత గడియలు అనేవి ఏమీ లేవు. ఈరోజు జన్మించిన ప్రముఖులు చూద్దాం. ఈరోజు అంటే ఏప్రిల్ 13వ తారీఖు నాడు వివిధ సంవత్సరాలు జన్మించిన ప్రముఖులు మనం ఒకసారి చూద్దాం. 1743 సంవత్సరంలో థామస్ జెఫర్సన్ జన్మించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల 3వ అధ్యక్షుడు ఇతను. 1905 సంవత్సరంలో న్యాయపతి రాఘవరావు గారు జన్మించారు. రేడియో అన్యాయగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. 1908 సంవత్సరంలో బుర్రా కమలాదేవి గారు జన్మించారు. ప్రాచీనాంధ్ర ఆంగ్ల సాహిత్యాలలో పరిచయం ఉంది. ఆమె రచించిన చందో హంపి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఉభయ భాషా ప్రవీణ వారికి పాఠ్యపుస్తకంగా ఎన్నుకోబడింది. 1939 సంవత్సరంలో సీమన్ హినీ అనే ఐరిష్ కవి జన్మించారు. వీరు నోబెల్ బహుమతి గ్రహీత కూడా. 1914 సంవత్సరంలో విద్యా ప్రకాశానందగిరి స్వామి గారు జన్మించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషా కోవిదులు. అదేవిధంగా ఈ రోజుని మనము జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవంగా మనం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. సో 1700 ఈరోజు జరిగిన సంఘటన మనం ఒకసారి చూద్దాం. 1796 సంవత్సరంలో భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికాకు చేరింది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగుని చూసి ఎరగరు. అంటే అమెరికాలో ఏనుగులు అనేవి లేవు. మొదటిసారి మన భారతదేశం నుండి 1796లో ఇదే తేదీన అమెరికా వారికి ఏనుగుని పంపడం జరిగింది. అప్పుడే వారు మొదటిసారి ఏనుగుని చూడడం జరిగింది. 1919 సంవత్సరంలో పంజాబ్లోని జలియన్ వాలాబాగ్లో సమావేశమైన భారతీయ ఉద్యమకారులపైన అప్పటి జనరల్ డయ్యర్ కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో సుమారు 379 మంది చనిపోయారు. 1200 మంది, దాదాపు 1200 మంది గాయపడడం జరిగింది. సో ఇలా నేటి పంచాంగం కోసము, అదేవిధంగా నేడు పుట్టిన ప్రముఖుల గురించి, నేటి విశేషత గురించి మీకు ప్రతిరోజు కావాలి అనుకుంటే ఇప్పుడే సిగ్మా స్పిరిచువల్ సేవని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.